ఆ డైరెక్షన్ మాత్రం డైరెక్టర్ చాలా బాగా చేసిండు. అసలు ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత ఒక మంచి ఫిలిం చూసిన కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. లవ్ మీ ఇఫ్ యువర్ డేర్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. ఎంజాయ్ చేస్తారు థియేటర్లు అయితే. ఇలాంటి సినిమాలు థియేటర్లో వాచ్ చేస్తేనే ఎంజాయ్ చేసిందా సినిమా చూస్తుంటే? భయం వేసిందా? భయపెట్టిర్రు ట్విస్ట్లు అసలు వేరే లెవెల్. మళ్ళీ ఇంకా మన హీరో అల్లు అర్జున్ లెక్క, అల్లు అర్జున్ మన ఆర్యాలో ఎట్లున్నాడో అట్లా అనిపించింది నాకు. అదే అంటే బ్లాక్ షర్ట్ మీద హెయిర్ స్టైల్ కూడా నాకు అల్లు అర్జున్ లాగా అనిపించిండు. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి అన్న. బ్రో లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హీరో గురించి మాట్లాడే, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఆస్కర్ అవార్డు ఊరికనే వచ్చిద్దండి. ఆస్కర్ అవార్డు విన్నర్ అవ్వాలంటే అసలు అంత చిన్న విషయం కాదు. అలాంటి ఆస్కర్ అవార్డు విన్నర్ ఊరికనే అవ్వరు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి అన్నమాట, చాలా బాగుంటాయి అన్నమాట. అసలు కొత్త కానీ క్లైమాక్స్లో వచ్చింది. అలాగే రావాలరా సాంగ్ చాలా బాగుండిద్ది. అలాగే హీరో ఎంట్రన్స్ అప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. అసలు అద్భుతంగా ఇచ్చారనమాట. చాలా బాగుంది అసలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది. ఈ పార్ట్ 2 కోసము గ్యారంటీ ఎదురు చూస్తున్నాం. దిల్ రాజు గారు మీరు హిట్ కొట్టేశారండి, హిట్ కొట్టేశారు ఈ సినిమాతో. వస్తారుగా ఉండి